సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని మనం V3గా అంటే వెర్బ్ యొక్క మూడో రూపంగా గుర్తు పెట్టుకుంటున్నాం. అవునా? ఒకసారి మరలా చెబుతున్నాను చూడండి ఫార్ములా. సబ్జెక్ట్ తరువాత హ్యావ్ అనే పదం వాడాలి. దాని తరువాత వెర్బ్ యొక్క మూడో రూపం. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను తాజ్ మహల్ చూశాను. మేము అతడిని ఆహ్వానించాము. నీవు నా భావాలను నొప్పి కలిగించావు. వారు మమ్మల్ని మోసం చేశారు. వారు స్టేషన్ కు చేరారు. ఓకే, ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ ఎలా చెప్తున్నామో చూడండి. ఫస్ట్ వన్, నేను తాజ్ మహల్ చూశాను. ఇంగ్లీష్ లో I have seen the Taj Mahal. మేము అతడిని ఆహ్వానించాము. We have invited him. నీవు నా భావాలను నొప్పి కలిగించావు. అంటే నీవు నా భావాలను నొప్పించావు అంటాం కదా. ఇంగ్లీష్ లో చూడండి. You have hurt my feelings. వారు మమ్మల్ని మోసం చేశారు. They have cheated us. వారు స్టేషన్ కు చేరారు. They have reached the station. ఓకే, ఈ విధంగా మనకి తెలిసినటువంటి ఆ ఫార్ములా బేస్ చేసుకుంటే ఈజీగా వాక్యాలన్నీ కూడా ఫ్రేమ్ చేయవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో వీటిని పాజిటివ్ వాక్యాలు అంటారు. వీటి నుండి నెగటివ్ వాక్యాలు కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను తాజ్ మహల్ చూడలేదు. మేము అతడిని ఆహ్వానించలేదు. నీవు నా భావాలను నొప్పి కలిగించలేదు. వారు మమ్మల్ని మోసం చేయలేదు. వారు స్టేషన్ కు చేరలేదు. ఇలాంటి నెగిటివ్ లో వాక్యాలు చెప్పాలి అనుకుంటున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు ఇంగ్లీష్ లో చెప్పడం వస్తేనే ఈ నెగిటివ్ వాక్యాలు అనేవి మనం చాలా ఈజీగా చెప్పవచ్చు. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఈ నెగిటివ్ వాక్యాలు చెప్పడంలో ఇబ్బంది ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత హ్యావ్ అనే పదం ఉంది. అవునా? ఇప్పుడు ఆ హ్యావ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చండి. NOT, నాట్. ఎప్పుడైతే మీరు హ్యావ్ తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్ వన్, నేను తాజ్ మహల్ చూడలేదు. I have not seen the Taj. చూసారా? ఇక్కడ హ్యావ్ తర్వాత నాట్ అనే పదం వాడాం. మేము అతడిని ఆహ్వానించలేదు. We have not invited him. నీవు నా భావాలను నొప్పి కలిగించలేదు. You have not hurt my feelings. వారు మమ్మల్ని మోసం చేయలేదు. They have not cheated us. వారు స్టేషన్ కు చేరలేదు. They have not reached the station. ఓకే, ఈ విధంగా హ్యావ్ తరువాత నాట్ అనే పదం చేస్తే పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ వాక్యాలుగా మారిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనం పాజిటివ్ నుంచి ఎలా ప్రశ్న వాక్యాలు ఏర్పడతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటిని మనం SR టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను తాజ్ మహల్ చూసానా? మేము అతడిని ఆహ్వానించామా? నీవు నా భావాలను నొప్పి కలిగించావా?
వారు మమ్మల్ని మోసం చేశారా, వారు స్టేషన్కు చేరారా, ఈ విధంగా ప్రశ్నల రూపంగా అడగాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్ లో మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు తెలిస్తే ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే పాజిటివ్ నుంచి ప్రశ్నించడం చాలా ఈజీ అవుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత హ్యావ్ అనే పదం కనిపించింది. అవునా? మనం ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యావ్ అనే పదాన్ని సబ్జెక్ట్ కు ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యం అవుతుంది. ఆ విషయం మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు గమనిస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను తాజ్ మహల్ చూసానా? ఇంగ్లీష్ లో హ్యావ్ ఐ సీన్ ద తాజ్ మహల్. హ్యావ్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. మేము అతడిని ఆహ్వానించామా? హ్యావ్ వి ఇన్వైటెడ్ హిమ్. నీవు నా భావాలను నొప్పి కలిగించావా? హ్యావ్ యు హర్ట్ మై ఫీలింగ్స్. వారు మమ్మల్ని మోసం చేశారా? హ్యావ్ దే చీటెడ్ us. వారు స్టేషన్ కి చేరారా? హ్యావ్ దే రీచ్డ్ ద స్టేషన్. ఈ విధంగా హ్యావ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుగా మాట్లాడినట్లయితే అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు, లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగడం వచ్చిందో దీని నుండే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను తాజ్ మహల్ చూడలేదా? మేము అతడిని ఆహ్వానించలేదా? నీవు నా భావాలను నొప్పి కలిగించలేదా? వారు మమ్మల్ని మోసం చెయ్యలేదా? వారు స్టేషన్ కు చేరలేదా? ఈ విధంగా నెగటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ నుంచి ప్రశ్నించడం ముందుగా తెలియాలి, లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలిస్తే ఈ నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ. మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ సమస్య లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందుగా హ్యావ్ అనే పదం కనిపించింది. అవునా? ఇప్పుడు మనం నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యావ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యావ్ తరువాత నాట్ అనే పదం ఉపయోగించారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు మీరు గమనిస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను తాజ్ మహల్ చూడలేదా? ఇంగ్లీష్ లో హ్యావ్ నాట్ ఐ సీన్ ద తాజ్ మహల్. చూసారా? హ్యావ్ తర్వాత నాట్ అనే పదం వాడాం. మేము అతడిని ఆహ్వానించలేదా? హ్యావ్ నాట్ వి ఇన్వైటెడ్ హిమ్. నీవు నా భావాలను నొప్పి కలిగించలేదా? హ్యావ్ నాట్ యు హర్ట్ మై ఫీలింగ్స్. వారు మమ్మల్ని మోసం చెయ్యలేదా? హ్యావ్ నాట్ దే చీటెడ్ us. వారు స్టేషన్ కు చేరలేదా? హ్యావ్ నాట్ దే రీచ్డ్ ద స్టేషన్. ఈ విధంగా హ్యావ్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఫార్ములా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలలో ఎలా ఫ్రేమ్ చేయొచ్చో చూద్దాం. సెకండ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V3. మరొకసారి చూడండి, సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ బీన్ అనే పదం వాడాలి. దాని తరువాత వెర్బ్ యొక్క మూడవ రూపం.
ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను వారి చేత స్వాగతింపబడుచూ ఉన్నాను. మేము సమాజం చేత బోధించబడుచూ ఉన్నాం. నీవు డేవిడ్ చేత మోసగింపబడుచూ ఉన్నావు. దొంగలు అరెస్ట్ అవ్వబడుచూ ఉన్నారు. ఓకే, వీటిని ఇప్పుడు ఇంగ్లీష్ లో చూడండి. ఫస్ట్ వన్, నేను వారి చేత స్వాగతింపబడుచూ ఉన్నాను. ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ బీన్ వెల్కమ్డ్ బై దెమ్. మేము సమాజం చేత బోధింపబడుచూ ఉన్నాం. We have been taught by the society. నీవు డేవిడ్ చేత మోసగింపబడుతూ ఉన్నావు. You have been deceived by David. దొంగలు అరెస్ట్ అవ్వబడుతూ ఉన్నారు. The thieves have been arrested. ఓకే, ఈ విధంగా మీరు స్ట్రక్చర్ అనేది ఫాలో అయిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో వీటిని పాజిటివ్ వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. వీటి నుండి నెగిటివ్ వాక్యాలు ఎట్లా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్ ముందుగా ఒక్కసారి ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను వారి చేత స్వాగతించబడట్లేను. మేము సమాజం చేత బోధించబడట్లేదు. నీవు డేవిడ్ చేత మోసగించబడట్లేదు. దొంగలు అరెస్ట్ అవ్వబడట్లేదు. ఓకే, ఇలా నెగిటివ్ గా చెప్పాలి అనుకుంటున్నప్పుడు మనకి ఇంగ్లీష్ లో పాజిటివ్ వాక్యాలు వస్తే నెగిటివ్స్ అనేది చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి నెగిటివ్స్ మాట్లాడటం చాలా ఈజీ. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత హ్యావ్ అనే పదం కనిపించింది, అవునా? ఇప్పుడు హ్యావ్ అనే పదం తరువాత NOT నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే హ్యావ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు గమనిస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను వారి చేత స్వాగతించబడట్లేదు. ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ నాట్ బీన్ వెల్కమ్డ్ బై దెమ్. హ్యావ్ తర్వాత నాట్ అనే పదం వాడాం. మేము సమాజం చేత బోధించబడట్లేదు. We have not been taught by the society. నీవు డేవిడ్ చేత మోసగించబడట్లేదు. You have not been deceived by David. దొంగలు అరెస్ట్ అవ్వబడట్లేదు. The thieves have not been arrested. ఓకే, ఈ విధంగా హ్యావ్ అనే పదం తరువాత నాట్ అనే పదం ఎప్పుడైతే చేర్చారో పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. రైట్, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటిని మనం SR నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి గమనించండి. నేను వారి చేత స్వాగతించబడుచూ ఉన్నానా? మేము సమాజం చేత బోధించబడుచూ ఉన్నామా? నీవు డేవిడ్ చేత మోసగించబడుచూ ఉన్నావా? దొంగలు అరెస్ట్ అవ్వబడుచూ ఉన్నారా? ఈ విధంగా పాజిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ముందుగా పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉండాలి. అప్పుడే ఈ పాజిటివ్ SR నో టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇంకా సమస్యే లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తర్వాత హ్యావ్ అనే పదం కనిపించింది, అవునా? ఇప్పుడు మనం ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యావ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యము అంటారు, లేదా
పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలు జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ వన్, నేను వారి చేత స్వాగతించబడుతూ ఉన్నానా? ఇంగ్లీష్ లో హ్యావ్ ఐ బీన్ వెల్కమ్డ్ బై దెమ్. హ్యావ్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. మేము సమాజం చేత బోధించబడుతూ ఉన్నామా? హ్యావ్ వి బీన్ టాట్ బై ద సొసైటీ. నీవు డేవిడ్ చేత మోసగించబడుతూ ఉన్నావా? హ్యావ్ యు బీన్ డిసీవ్డ్ బై డేవిడ్. దొంగలు అరెస్ట్ అవ్వబడుతూ ఉన్నారా? హ్యావ్ ద థీవ్స్ బీన్ అరెస్టెడ్. ఈ విధంగా హ్యావ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడినట్లయితే మీకు పాజిటివ్ నుంచి ప్రశ్నించడం తెలిసినట్లే. ఎప్పుడైతే మీకు పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగడం వచ్చిందో వీటి నుండే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను వారి చేత స్వాగతించబడట్లేనా? మేము సమాజం చేత బోధించబడట్లేమా? నీవు డేవిడ్ చేత మోసగించబడట్లేదా? దొంగలు అరెస్ట్ అవ్వబడట్లేదా? ఈ విధంగా నెగిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వస్తేనే నెగిటివ్ చాలా ఈజీ అవుతుంది. మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చు కాబట్టి ఇక సమస్య లేదు. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ గా ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు హ్యావ్ అనే పదం కనిపించింది. అవునా? మనం ఇప్పుడు నెగిటివ్ లో మాట్లాడాలి అనుకుంటున్నాం కాబట్టి హ్యావ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేస్తాం. ఎప్పుడైతే హ్యావ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ కనిపిస్తున్న వాక్యాలు చూస్తే తెలుస్తుంది. ఓకే, చూడండి. ఫస్ట్ వన్, నేను వారి చేత స్వాగతించబడట్లేనా? ఇంగ్లీష్ లో హ్యావ్ నాట్ ఐ బీన్ వెల్కమ్డ్ బై దెమ్. హ్యావ్ తర్వాత నాట్ వాడాం. మేము సమాజం చేత బోధించబడట్లేమా? హ్యావ్ నాట్ వి బీన్ టాట్ బై ద సొసైటీ. నీవు డేవిడ్ చేత మోసగించబడట్లేవా? హ్యావ్ నాట్ యు బీన్ డిసీవ్డ్ బై డేవిడ్. దొంగలు అరెస్ట్ అవ్వబడట్లేరా? హ్యావ్ నాట్ ద థీవ్స్ బీన్ అరెస్టెడ్. ఈ విధంగా హ్యావ్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు మాట్లాడితే ఇదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతాయి. ఓకే, సెకండ్ ఫార్ములా కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక థర్డ్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V1 కి ఇన్ఫార్మ్ చేర్చండి. మరొకసారి చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ బీన్ అనే పదం వాడాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జి ఫామ్ చేర్చండి. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను ఇక్కడ 2000 నుండి పని చేస్తూ ఉన్నాను, అంటే 2000 సంవత్సరం నుండి పని చేస్తూ ఉన్నాను. మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాం. నీవు ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నావు. వారు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నారు. నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఓకే, ఇలాంటి వాక్యాలు ఇప్పుడు ఇంగ్లీష్ లో చూడండి ఎలా చెప్తున్నాం. ఫస్ట్ వన్, నేను ఇక్కడ 2000 సంవత్సరం నుండి పని చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాం. We have been learning English for 2 months. నీవు ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నావు. You have been watching TV since morning. వారు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నారు. They have been writing the exams for 2 years. నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు.
మై ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 p.m. ఓకే, ఈ విధంగా మీరు స్ట్రక్చర్ ఫాలో అయిపోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మీకు ఇటువంటి వాక్యాలు చెప్పడం వచ్చిందో ఇక వీటి నుండి తర్వాత స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అయితే ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో వీటిని పాజిటివ్ వాక్యాలు అంటారు. వీటి నుండి ఇప్పుడు నెగిటివ్ వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం అనేది చూడండి. నెగిటివ్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను ఇక్కడ 2000 నుండి పని చేయట్లేదు. మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. నీవు ఉదయం నుండి టీవీ చూడట్లేదు. వారు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదు. నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూడడం లేదు. ఈ విధంగా నెగిటివ్ లో మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకు ముందుగా ఇంగ్లీష్ లో పాజిటివ్ వాక్యాలు తెలిస్తేనే నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీ. మనకు పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక సమస్య లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత హ్యావ్ అనే పదం కనిపించింది, అవునా? ఇప్పుడు ఆ హ్యావ్ అనే పదం తరువాత నాట్, NOT, నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యావ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం అయిపోతుంది అన్నమాట. ఓకే, ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలు చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను ఇక్కడ 2000 సంవత్సరం నుండి పని చేయట్లేదు. ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. ఇక్కడ చూడండి, హ్యావ్ తర్వాత నాట్ అనే పదం వాడాం. ఓకే, మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. We have not been learning English for 2 months. నీవు ఉదయం నుండి టీవీ చూడట్లేదు. You have not been watching TV since morning. వారు 2 గంటల నుండి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదు. They have not been writing the exams for 2 years. నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూడట్లేదు. My friends have not been waiting since 2 p.m. ఓకే, ఈ విధంగా హ్యావ్ తరువాత నాట్ అనే పదం వాడినట్లయితే ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం అయిపోతుంది. ఇప్పుడు పాజిటివ్ వాక్యం నుండి ఎలా ప్రశ్నించాలి అనేది ఇప్పుడు చూడండి. వీటిని మనం SR నో టైప్ క్వశ్చన్స్ కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యం ఒకసారి చూడండి. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉన్నానా? మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నామా? నీవు ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నావా? వారు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నారా? నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నారా? ఇలా పాజిటివ్ నుంచి SR నో టైప్ క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు మనకి ముందుగా పాజిటివ్ వాక్యాలు తెలిస్తే ఈ పాజిటివ్ SR నో టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక్కడ సమస్య లేదు. ముందుగా మీరేం చేయాలి? ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత హ్యావ్ అనే పదం కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు మనం ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యావ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యము అయిపోతుంది, లేదా పాజిటివ్ SR నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఆ విషయం ఇక్కడ మీకు ఇచ్చిన వాక్యాలు గమనిస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉన్నానా? ఇంగ్లీష్ లో హ్యావ్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. ఇక్కడ చూడండి, హ్యావ్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు వాడాం. మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నామా? హ్యావ్ వి బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. నీవు ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నావా? హ్యావ్ యూ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. వారు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నారా? హ్యావ్ దే బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. నా స్నేహితులు
2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నారా? హ్యావ్ మై ఫ్రెండ్స్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM? ఈ విధంగా హ్యావ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు తీసుకొచ్చి మాట్లాడితే అదే పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మీకు పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం వచ్చిందో ఇంగ్లీష్ లో, దీని నుండి నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా మాట్లాడవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను ఇక్కడ 2000 నుండి పని చేయట్లేనా? మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? నీవు ఉదయం నుండి టీవీ చూడట్లేవా? వారు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదా? నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూడట్లేదా? ఇలా నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో అడగాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందుగా తెలిసి ఉండాలి. అప్పుడే నెగిటివ్స్ చాలా ఈజీ. మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలుసు కాబట్టి ఇక నెగిటివ్స్ చాలా ఈజీ. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందుగా హ్యావ్ అనే పదం కనిపించింది. అవునా? ఇప్పుడు మనం నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి హ్యావ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చండి. అంతే. ఎప్పుడైతే మీరు హ్యావ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు గమనిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చూడండి. నేను ఇక్కడ 2000 నుండి పని చేయట్లేనా? హ్యావ్ నాట్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000? ఇక్కడ చూడండి, హ్యావ్ తర్వాత నాట్ అనే పదం వాడాం. మేము 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? హ్యావ్ నాట్ వి బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? నీవు ఉదయం నుండి టీవీ చూడట్లేవా? హ్యావ్ నాట్ యు బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్? వారు 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేరా? హ్యావ్ నాట్ దే బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years? నా స్నేహితులు 2 గంటల నుండి ఎదురు చూడట్లేరా? హ్యావ్ నాట్ మై ఫ్రెండ్స్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM? ఓకే, ఈ విధంగా హ్యావ్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, ఈ ఫార్ములా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక ఫైనల్ ఫార్ములా గురించి చూద్దాం. ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ వితౌట్ ఫార్మ్. అంటే ఇక్కడ వెర్బ్ అనేది ఉపయోగించాల్సిన పని లేదు. మరొకసారి చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ బీన్ అనే పదం వాడాలి. దాని తరువాత ఇక వెర్బ్ అనేది ఉపయోగించాల్సిన పని లేదు. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యం ఒకసారి చూడండి. నేను బొంబాయికి వెళ్ళి వచ్చాను. మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చాము. వారు కాలేజీకి వెళ్ళి వచ్చారు. విద్యార్థులు ల్యాబ్కి వెళ్ళి వచ్చారు. పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చారు. ఓకే, ఇలా వెళ్ళి వచ్చాము అని ఇంగ్లీష్ లో చెప్పాలి అనుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు అనేది చాలా ఈజీగా చెప్పవచ్చు. చూడండి, ఫస్ట్ వన్, నేను బొంబాయికి వెళ్ళొచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు బొంబాయి. మేము హైదరాబాద్కి వెళ్ళొచ్చాం. వీ హ్యావ్ బీన్ టు హైదరాబాద్. వారు కాలేజీకి వెళ్ళొచ్చారు. దే హ్యావ్ బీన్ టు ద కాలేజ్. విద్యార్థులు ల్యాబ్కి వెళ్ళొచ్చారు. ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ టు ద ల్యాబ్. పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చారు. ద వర్కర్స్ హ్యావ్ బీన్ టు ద ఫ్యాక్టరీ. ఈ విధంగా మీరు ఆ స్ట్రక్చర్ అనేది ఫాలో అయిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. మనకి ఎప్పుడైతే పాజిటివ్ వాక్యాలు వచ్చాయో వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను బొంబాయికి వెళ్ళలేదు. మేము హైదరాబాద్కి వెళ్ళలేదు. వారు కాలేజీకి వెళ్ళలేదు. విద్యార్థులు ల్యాబ్కి వెళ్ళలేదు. పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. ఇలా
నెగిటివ్ లో మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు తెలిస్తే ఇంగ్లీష్ లో నెగిటివ్ కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మరి మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చా? వచ్చు. కాబట్టి నెగిటివ్ వాక్యాలు మాట్లాడటం సమస్యే కాదు. ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ అనే పదం కనిపించింది. అవునా? మనం నెగిటివ్ వాక్యాలు మాట్లాడాలి అనుకుంటున్నాం కాబట్టి హ్యావ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చాలి. ఎప్పుడైతే మీరు హ్యావ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం అయిపోతుంది అన్నమాట. ఓకే, ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చూడండి. నేను బొంబాయికి వెళ్ళలేదు. ఐ హ్యావ్ నాట్ బీన్ టు బొంబాయి. చూడండి, హ్యావ్ తర్వాత నాట్ వాడడం. మేము హైదరాబాద్కు వెళ్ళలేదు. వి హ్యావ్ నాట్ బీన్ టు హైదరాబాద్. వారు కాలేజీకి వెళ్ళలేదు. దే హ్యావ్ నాట్ బీన్ టు ద కాలేజ్. విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళలేదు. ద స్టూడెంట్స్ హ్యావ్ నాట్ బీన్ టు ద కాలేజ్. పనివాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. ద వర్కర్స్ హ్యావ్ నాట్ బీన్ టు ద ఫ్యాక్టరీ. ఓకే, ఎప్పుడైతే మీరు హ్యావ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో వెంటనే ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఫ్రెండ్స్, ఒక్కొక్క విషయం ఇక్కడ గమనించండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇందులో మనకి నాట్ అనే పదం ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది మార్చడం జరిగింది. ప్రింట్ లో తప్పడింది, అది కొంచెం సరి చేసుకోండి. ఓకే, హ్యావ్ తరువాతే నాట్ వాడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ నుంచి ఎలా ప్రశ్నించాలో ఒక్కసారి చూద్దాం. ఓకే, వీటినే మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యం ఒకసారి చూడండి. నేను బొంబాయికి వెళ్ళానా? మేము హైదరాబాద్కు వెళ్ళామా? వారు కాలేజీకి వెళ్ళారా? విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళారా? పనివాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళారా? ఇలా పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అడగాలి అనుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ లో పాజిటివ్ వాక్యాలు వస్తే ఇలా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ. మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఇక సమస్య లేదు. ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత హ్యావ్ అనే పదం కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు మనం ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యావ్ అనే పదాన్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యము అవుతుంది, లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కూడా పిలుస్తారు. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలు చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ వన్ చూడండి. నేను బొంబాయికి వెళ్ళానా? ఇంగ్లీష్ లో హ్యావ్ ఐ బీన్ టు బొంబాయి. హ్యావ్ అనేది ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు. మేము హైదరాబాద్కు వెళ్ళామా? హ్యావ్ వి బీన్ టు హైదరాబాద్. వారు కాలేజీకి వెళ్ళారా? హ్యావ్ దే బీన్ టు ద కాలేజ్. విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళారా? హ్యావ్ ద స్టూడెంట్స్ బీన్ టు ద ల్యాబ్. పనివాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళారా? హ్యావ్ ద వర్కర్స్ బీన్ టు ద ఫ్యాక్టరీ. ఈ విధంగా హ్యావ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే అదే పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుందన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అడగడం వచ్చిందో దీని నుండే నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా మాట్లాడవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను బొంబాయికి వెళ్ళలేదా? మేము హైదరాబాద్కు వెళ్ళలేదా? వారు కాలేజీకి వెళ్ళలేదా? విద్యార్థులు ల్యాబ్కి వెళ్ళలేదా? పనివాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళలేదా? ఈ విధంగా నెగిటివ్ గా ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి
పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వస్తేనే ఈ నెగిటివ్స్ చాలా ఈజీ. మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ సమస్యే లేదు. మీరేం చేయాలంటే ఫస్ట్ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందుగా హ్యావ్ అనే పదం కనిపించింది. అవునా? ఇప్పుడు నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి హ్యావ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే హ్యావ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చి మాట్లాడారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. చూడండి, నేను బొంబాయికి వెళ్ళలేదా? హ్యావ్ నాట్ ఐ బీన్ టు బొంబాయి? హ్యావ్ తర్వాత నాట్ అనే పదం వాడడం. మేము హైదరాబాద్కు వెళ్ళలేదా? హ్యావ్ నాట్ వి బీన్ టు హైదరాబాద్? వారు కాలేజీకి వెళ్ళలేదా? హ్యావ్ నాట్ దే బీన్ టు ద కాలేజ్? విద్యార్థులు ల్యాబ్కు వెళ్ళలేదా? హ్యావ్ నాట్ ద స్టూడెంట్స్ బీన్ టు ద ల్యాబ్? పని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళలేదా? హ్యావ్ నాట్ ద వర్కర్స్ బీన్ టు ద ఫ్యాక్టరీ? ఈ విధంగా హ్యావ్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది అన్నమాట. ఓకే.